ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన స్కెచ్ వేస్తే సెట్ వేసినట్టే, ఆయన సెట్ వేస్తే వాస్తవిక నిర్మాణపు అనుభూతిని కలగజేస్తుంది. ఆయనే కళాదర్శకులు ఆనంద్ సాయి గారు. ఆయన వెండితెరపై ఆవిష్కరించే యమలోకం సెట్ చూస్తే నిజంగానే యమలోకమా అన్న అనుభూతి కలుగుతుంది. సాగర్ తీరంలో తాజ్మహల్ని చూపిస్తే ప్రేమికులకు తాజ్మహల్లో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది. వెండితెరపై ఆయన ప్రతిభను చాటుకోవడం ఒక ఎత్తైతే, అది కాకుండా గత రాజుల వైభవాల చరిత్రలను ఆలయాలపై లిఖించిన స్థపతులకు దీటుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కళాదర్శకత్వం వహించటం మరొక ఎత్తు. వారే కళాదర్శకులు ఆనంద్ సాయి. చరిత్ర పుటల్లో తనకంటూ ఒక సువర్ణ లిఖిత సంతకాన్ని ఏర్పాటు చేసుకున్న ఆనంద్ సాయి ధార్మిక రత్న అనే అవార్డును అందుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలయ గోపురంలా నిలిచారు. కళాదర్శకులు ఆనంద్ సాయి గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి. పవిత్రమైన తిరుమలలో అంజనాద్రి టెంపుల్కి మీరు చీఫ్ ఆర్కిటెక్ట్గా నియమితులయ్యారు. అంతేకాకుండా తిరుమల హిల్స్ మొత్తానికి ఒక చక్కగా అందంగా తీర్చిదిద్దటానికి మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అందుకు మా ప్రేక్షకులందరి తరఫున మీకు ఒక కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక కళాదర్శకులు ఇంత అద్భుతమైన ప్రతిభను చూపించి వెలుగులోకి రావడం, గుర్తింపు పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. అసలు మీకు ఇంత చిన్న వయసులోనే ఒక ఆర్ట్ డైరెక్షన్ పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగిందంటారు? చిన్నప్పటి నుంచి ఉందా మీకు ఇది? లేదు, నాకు యాక్చువల్ మా ఫాదర్ పేరు వచ్చి బి చలం గారు. దగ్గర ఒక 700 సినిమాలు చేశారు. అంటే నేను పుట్టిందంతా చెన్నైలో అండి, బార్న్ అండ్ బ్రాట్ అప్ చెన్నై. సో ఫాదర్తో సినిమాలకి అంటే నార్మల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు వాళ్ళు పిల్లల్ని మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేయరు, బేసిక్గా వద్దంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు చూసింది. సో బట్ నేనేంటంటే మా నాన్నగారితో ఆఫ్టర్ స్టడీస్ మా నాన్నగారితో వెళ్ళేవాడిని. అంటే షూటింగ్స్కి సెట్లు వేసేటప్పుడు వెళ్ళేవాడిని. నాట్ ఇన్ ద షూటింగ్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో ఓన్లీ ఫాదర్ సెట్ వేసేటప్పుడు ఆయనతో కూర్చుండేవాడిని. అంటే నాన్నగారికి ఏంటంటే ఎవరైనా ఒకరు పక్కన ఉండాలనుకుంటారు. సో నేను డ్రైవ్ చేసేవాడిని, పక్కన ఉండేవాడిని. స్టార్టెడ్ లైక్ దట్. బట్ నాకు ఎప్పుడు ఫిలింలోకి వస్తాననే ఐడియా ఎప్పుడు లేదు. సో ఫాదర్ కూడా నాకు బిజినెస్ ఏదైనా చేసుకుందాం, నీవేమైనా పెట్టుకో, బట్ ఇది ఫిలిం వద్దని నాకు ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఐ కెన్ సీ ఫాదర్ ఒక టెన్షన్ ఏంటంటే రేపు మార్నింగ్ షూట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ జగదేవుడి అతిలోక సుందరి నాన్నగారు చిరంజీవి గారి సినిమా సెట్ వేసేటప్పుడు నేను ఉన్నాను ఆ మానవ సరోవరం సెట్లో. సో మార్నింగ్ షూట్ అంటే ముందు రోజు వచ్చి చేంజెస్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ సెట్ వేసిన తర్వాత ఫాదర్ ఒక్కొక్కరు రియాక్షన్ చూస్తారు, బాగుందంటారా, ఇట్స్ అ లాట్ ఆఫ్ టెన్షన్ అది. సో నేనేదో ఆర్ట్ డైరెక్షన్ చేసినట్టు నేను టెన్షన్ అయిపోయేవాడిని. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంటే మా అమ్మ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే సో అమ్మతో కూర్చొని అట్లా చూసేవాడిని. ఆ టైంలో నాకు ఒక మంచి ఒక ఫీల్ ఉండే ఆ సెట్స్ అన్ని. ఇప్పుడు మాయాబజార్ అయినా సరే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాతాళ భైరవి అంటే మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో అవన్నీ చెప్పేటప్పుడు అవి డీటెయిల్గా చూసేవాడిని. ఫిలింలో రావడం అనేది ఇట్స్ జస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడు డ్రాయింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. సో పెన్సిల్ కూడా ఎప్పుడు పెట్టలేదు పేపర్లో. అంటే నాకు రాదు బేసిక్గా. అంటే దాని గురించి నేను ప్రత్యేకంగా ట్రై చేయలేదు. ఒకరోజు నేను ఒక షిప్ లాగా డ్రా చేస్తే మా ఫాదర్ చూసి చాలా అప్రిషియేట్ చేసి, నాకు నమ్మకమే లేదు. బట్ అది కూడా ఆఫ్టర్ 3-4 ఇయర్స్ నేను ఏది డ్రాయింగ్ చేసిన లేదు. అంటే నాకు ఆర్ట్ డైరెక్షన్ అనేది అంటే నాకు బేసిక్గా ఫాదర్ ఒక స్ట్రగుల్స్ ఎక్కువ చూశాను. సో ఇట్స్ లైక్ ఫిలిం ఇండస్ట్రీలో మీ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, అండ్ అది ఉంటుంది. అండ్ ఫాదర్కి ఏంటంటే కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద ఫిలిం. అంటే ఎట్లా ఉంటుంది, పిల్లలు ఏం చదువుతున్నారు కూడా తెలియదు. సో అట్లా ఉంటుంది వాళ్ళ వర్క్ అంతా. సో నాకు అందుకోసం నేను అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఫిలింకి. బట్ బిజినెస్ చేయాలని చెప్పి సిపెట్ అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా చేశాను. తర్వాత అది చేసిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ ఇది ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ వేరే ఇంకోటి చేయంటే దెన్ ఐ వెంట్ టు అదర్ ప్రాజెక్ట్ సాక్స్ ఇండస్ట్రీ అట్లా అని చెప్పి సో మెనీ. బట్ ఏది ఫిలింలో ఉన్న వాళ్ళందరూ ఫిలిం ఇండస్ట్రీనే కలుస్తారు కదా, వాళ్ళు ఎవరు దీని గురించి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఎవరు అడ్వైస్ చేయలేరు. సో నాకు అందువల్ల బాగా డిలే అవుతుంది. బట్ నేను లేటర్ ఆన్ ఐ జాయిన్ జాబ్లో మార్కెటింగ్లో, సిటీ బ్యాంక్ మార్కెటింగ్లో ఉన్నాను. సో మార్కెటింగ్ చేసుకుంటూ జస్ట్ ఐ బీన్ లైక్. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కలవడం అక్కడ. సో అతను ఇంకా ఈ లైఫ్లో ఏది సెటిల్ అవ్వలేదు.
బిగినింగ్లో ఉంటుంది. బిగినింగ్ స్టేజ్, బిగినింగ్ స్టేజ్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్రెండ్షిప్ ఉంది బాగా. వి మెట్ ఇన్ వన్ ఇన్స్టిట్యూట్లో కలిసాం, బ్రైటన్ ఇన్స్టిట్యూట్ అని కంప్యూటర్. సో అట్లా ఇద్దరు పరిచయం అయ్యి, బట్ నాకు అతను చిరంజీవి గారు తమ్ముడని తెలియదు, బట్ నా గురించి కూడా తను అడగడు. అట్లా వి స్టార్టెడ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. అంటే బేసిక్గా మీరు ఇది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. లోపల ఇన్హరెంట్గా మీకు తెలియని టాలెంట్ ఉంది, మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా పడింది మీ మీద. మీరు స్ట్రగులే చూసాను అనుకుంటున్నారు, కానీ ఆయన కళాత్మకత అంతా కూడా మీరు అది అబ్జర్వ్ చేసుకున్నట్టుగా అయింది, కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అంటే నాకు బిగినింగ్ స్టేజ్ నుంచి కొంచెం ఈ డివైనిటీ, ఆ స్పిరిచువల్లో కొంచెం ట్రావెల్ ఉండేది నాకు. సో ఐ మోస్ట్ ఆఫ్ నేను చాలా టెంపుల్స్కి వెళ్ళేవాడిని. ఈవెన్ స్కూల్ కాలేజ్ బంక్ చేస్తే కూడా ఐ యూస్ టు గో టు టెంపుల్కి వెళ్ళి ఐ కెన్ టచ్ ద ఫీల్ దట్ స్టోన్, ఇట్ మే బీ ద కన్స్ట్రక్టెడ్ బిఫోర్ 100-200 years. సో ఐ కెన్ సీ దట్ వైబ్రేషన్, ఆ ఫీలింగ్ నాకు ఉండేది. ఎగ్జాంపుల్ చెప్తే, అప్పుడులో నేను చిన్నప్పుడు ముత్యాల ముగ్గు సినిమా చూసి నిజంగా ఎక్కడికైనా వెళ్తే ఆంజనేయ స్వామిని అనుకుంటే భయం, ఎవరు దెయ్యాలు రావు అనుకుంటారు. సో ఐ బిలీవ్ సో మచ్ ఆఫ్ గాడ్. మనం దేవుని దండ పెట్టుకుంటే ఆయనే మనకి దారి చూపిస్తారని. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నేను ఐఎమ్ మోర్ డివోటెడ్ టు షిరిడి సాయిబాబా, మా ఇంట్లో నుంచి. సో నేను ఒకటే అనుకుంటాను, బాబానే కోరుకునేవాడిని. I want to become like my dad, but I never mentioned that which field అనేది, but it's happened. So నేను ఫ్రీ డ్రాయింగ్స్ అన్ని కళ్యాణ్ గారితో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వేయమంటారు, అప్పుడు ఊరికే గీసేవాడిని. బట్ ఆయన బాగుంది, నువ్వు డ్రా చేస్తున్నావు అని చెప్పేవారు. బట్ తనంత సీరియస్గా తీసుకొని నన్ను ఫిలింలో రమ్మని చెప్పేది, అది ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అది చూసి మీకు తొలి ప్రేమ సినిమాలో ఫస్ట్, తొలి ప్రేమ కాదండి, ఫస్ట్ యాక్చువల్గా గోకులం సీత సినిమా స్టార్ట్ అయింది. ఆ టైంలో కళ్యాణ్ గారు వచ్చి ఈ సినిమా నువ్వు చెయ్యి అని ప్రొడ్యూసర్కి చెప్పారు. ప్రొడ్యూసర్ కూడా ఆనంద్ కొత్త. నాకు యాక్చువల్గా నేను జీరో ఎక్స్పీరియన్స్. చాలా శుభ గారిని కలిశాను. ఆయన ఏదో ఒక సెట్ ఒకటి ఉంది, మీరు వేయాలన్నారు. సరే ఏదో ఒకటి డ్రా చేసి వెళ్ళాను. ఆయన డ్రాయింగ్ కూడా చూడలేదు, ఓకే బాబు వేసేయి అన్నారు. నాకు అనిపించింది ఇంటరాక్షనే లేదు, ఇది ఇట్లాగే ఉంటుంది ఆ ఫీల్డ్. ఎందుకు మా నాన్నగారిని చూసాను. సో దెన్ ఐ డెంట్ ఫోకస్ మచ్. తర్వాత కళ్యాణ్ గారితో చెప్పాను. అప్పుడు కళ్యాణ్ గారు నెక్స్ట్ సుస్వాగతం చేస్తున్నారు అడిగితే, నేను నన్ను ముద్దు కళ్యాణ్, నేను కొంచెం ప్రాక్టీస్, కొంచెం దీని మీద నేర్చుకుంటాను, తర్వాత నేను ఆ డైరెక్షన్కి వస్తాను, ఎందుకంటే నాకు వితౌట్ సడన్గా జంప్ చేయలేను అని చెప్పి 1 year ఐ స్టార్టెడ్ కళ్యాణ్తో షూట్కి వెళ్ళి, ఇప్పుడు ఆ సాంగ్స్కి అంతా జైపూర్కి వెళ్ళి చూసుకుని ఆ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందో చూసి డ్రా చేసేవాడిని. సో కొంచెం నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, సో ఐ కెన్ డూ ఇట్ అనేది. మా ఫాదర్ కూడా తెలియదు, ఎందుకంటే మా ఫాదర్కి పవన్ కళ్యాణ్ అడిగేటప్పుడు మా ఫాదర్ ఒప్పుకోలేదు, వద్దన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఆనంద్ సాయికి ఎక్స్పీరియన్స్ లేదు, తను ఏదైనా చేసి స్పాయిల్ చేస్తే నా నేమ్ పోతుంది అంటే, లేదు మీరు నమ్మండి నేను చూసుకుంటాను. కళ్యాణ్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. జాయినింగ్ టు ద తొలి ప్రేమ అనే మూవీ అనౌన్స్ చేసేటప్పుడు, అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సెడ్ వెరీ బిగ్ నేమ్స్ టు ద ఆర్ట్ డైరెక్టర్. బట్ వాళ్ళు కూడా భయపడ్డారు, డెఫినెట్గా భయపడతారు కదండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ కొడుకులు సక్సెస్ఫుల్గా ఉండాలని ఉండదు కదా. సో ఆ దీంతో అంటే కళ్యాణ్ గారు లేదు, ఆనంద్ విల్ డూ, సిన్సియర్లీ ఈజ్ వర్కింగ్. యూ కుడ్ సీ సమ్ స్పార్క్ ఇన్ యు, కనిపించింది ఆయనకి 100%. మేబీ తను, మేము అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేవాడిని, బీచ్లో తాజ్మహల్ ఉంటే బాగుంటుంది కదా అని ఊరికే అవన్నీ మేము ఆ ట్రావెల్లో దీంట్లో ఉన్నప్పుడు కళ్యాణ్ అన్నారు, మన తొలి ప్రేమలో మనం ఎందుకు చేయకూడదు సెట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఆ సెట్ వేయాలంటే అప్పుడులో 11 lakhs 12 lakhs అండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ బడ్జెట్. ప్రొడ్యూసర్ చెప్పారు, లేదు ఆ డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎట్లా ముందుకు వెళ్తాను అంటే, కళ్యాణ్ లేదు ఏవైనా అవుతే నా రికమెండేషన్ తీసేసుకోండి అన్నారండి. దట్ ఈస్ మోర్ నాకు ఇంకా భయం వచ్చింది, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో దెన్ ఐ టుక్ సో మచ్ ఆఫ్ కేర్. ఒక ట్రై చేద్దాం తొలి ప్రేమలో, సక్సెస్ అవుతే ఐ కెన్ ట్రావెల్, అదర్వైజ్ ఐ విల్ బ్యాక్ టు చెన్నై అనుకొని I done my 100% work. It was a fabulous job అండి. We created in BHL realistic గా ఒక రెస్టారెంట్, న్యూ ఐడియాస్ ఆన్ స్పాట్ లో ఉండి కొన్ని I started working. చాలా సినిమాలు చేశారండి మీరు పవన్ కళ్యాణ్ గారివి. పులి సినిమా వరకు చేశానండి. దట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ కళ్యాణ్ గారు చెప్పి మళ్ళీ ఐఎమ్ డూయింగ్ అవుట్ సైడ్ మూవీస్ అపార్ట్ ఫ్రమ్ కళ్యాణ్ మూవీస్. అత్తారి దారికి దట్ ఐ డిడ్ ద పబ్ సెట్. సో అప్పుడు వేరే దాంట్లో ఉన్నాను, బట్ ఈ సైడ్ ఆనంద్ సాయి కెన్ డూ అంటే ఊరికే టచ్ కోసం, దెన్ ఐ డిడ్ ఫర్ కళ్యాణ్. దెన్ ప్రతి వర్క్కి ముందర మీరు ఏదైనా స్కెచ్ తీసుకుంటారా? అంటే నేను ఇలా చెయ్యాలి అని మీరు ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు నార్మల్గా ఏంటంటే
నా వర్క్ అంతా నేను ఐ సిట్ విత్ ద డైరెక్టర్, ఐ డూ ద స్కెచెస్. డాడీ వచ్చి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని స్కెచెస్ చెప్పి నేను పక్కన కూర్చునేవాడిని. బట్ నాకేంటంటే దీనికని ఒక ఐ డోంట్ ఎవర్ క్రియేటెడ్ వన్ వర్క్ స్టేషన్ ఫర్ వర్కింగ్ డ్రాయింగ్. ఐ క్రియేటెడ్ లైబ్రరీ, బట్ డ్రాయింగ్స్ అనేది నేను ఎప్పుడు నా దగ్గర బుక్ పెన్ ఉంటుందండి. సో వేర్ ఎవర్ ఐ గో, డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు అక్కడే స్కెచ్ చేసుకొని వాళ్ళ ఐడియాస్ ఏంటో చూసుకొని అట్లా చేస్తాను. సో ప్రతిదీ కూడా చేస్తాను. బట్ ఏంటంటే నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక ఐడియా ఇట్లా ఉండాలనుకుంటే నేను మోర్ ఓవర్ ఐఎమ్ డ్రీమర్, ఎక్కువ డ్రీమ్ చేస్తాను. సో చిన్నప్పటి నుంచి ఏదైనా రాకపోతే దాన్ని డ్రీమ్ చేసేవాడిని, ఇది వస్తుంది మనకి. సో ఈ సెట్ ఇట్లా ఉంటుందని నేను డ్రీమ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంతా 4 o'clock లేచి డ్రాయింగ్ చేసేసేవాడిని. ఇట్లా ఉంటుందని. అంటే నా సెట్ బాగుంది, చాలామంది అప్రిషియేట్ చేశారని నేనుగా క్రియేట్ చేసుకుంటాను. సో ఐ లీవ్ డిఫరెంట్ వరల్డ్. సో మోర్ ఓవర్ ఇన్ ఎర్లీ అవర్స్ ఐ డూ డ్రాయింగ్స్. అంటే కాన్సెప్ట్స్ అయినా సరే ఏదైనా ఆ టైంలో ఐ వర్క్ చేస్తాను బేసిక్గా. మీకు మీరే సజెషన్స్ ఇచ్చుకోవడం వల్ల ఒకళ్ళు బాగాలేదు నెగటివ్గా అనొచ్చు. సో చూసేవాళ్ళు వాళ్ళే ఇంట్లో ఉంది సెట్ అని. సో ఆల్ ద కార్నర్స్. సో సెట్ డిజైన్ చేసేటప్పుడు ఐ అండర్స్టాండ్ ద ఫోటోగ్రఫీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హౌ టు ప్రాపర్లీ షో ద సెట్. సో అందుకోసం నేనేంటంటే కళ్యాణ్ గారితో సెకండ్ సినిమా చేసేటప్పుడు ఐ టోల్డ్ మనం మధు అంబట్ తీసుకొద్దాం. బికాస్ అట్ దట్ టైమ్ ఐమ్ వర్కింగ్ విత్ వన్ భారతిరాజ ప్రాజెక్ట్ విత్ మణిరత్నం అండ్ ఆల్. సో అప్పుడు నాకు ఆ కెమెరామెన్ పరిచయం అవుతే కళ్యాణ్తో చెప్పాను, కొంచెం వీళ్ళు అంజలి సినిమా చేశాడు మణిరత్నం. సో అతను తీసుకొచ్చాను. సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఆల్ డిఫరెంట్ కెమెరామెన్స్, పిసి శ్రీరామ్ అయినా సరే, వినోద్ ప్రధాన్, ఇట్లా ఒక్కొక్క కెమెరామెన్తో. బికాస్ మనం సెట్ వేసేటప్పుడు వాళ్ళు దాన్ని అందంగా చూపించేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో లైటింగ్ ఎట్లా చేయాలని కూడా మోస్ట్ ఆఫ్ సెట్లో నేను చేసేస్తుంటాను. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఆ రకంగా ఫైనల్ లుక్ ని దృష్టిలో పెట్టుకుని మీరు తప్పకుండా రాదు. అంటే కొంచెం నేచురల్గా ఉంటే బాగుంటుంది. ఒక్కోసారి సినిమాటిక్గా కొంచెం కలర్ఫుల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ బృందావనం సినిమా ఉంది, అది ఇంకా కొంచెం బ్రైట్ కలర్ కావాలన్నారు. ఓకే, మూవీ కోసం కొంచెం మనం యాడ్ చేయాలనుకుంటాం. అట్లాగా మీరు కళా దర్శకులు కదండి, అసలు సినిమాకి దర్శకులు ఇద్దరు ఉంటారు కదా, బేసిక్ డిఫరెన్స్ ఏంటండి కళా దర్శకుడికి దర్శకుడికి? మీరు కన్సీవ్ చేస్తున్నారు ఇలా ఉండాలి సెట్, ఇలా ఉండాలి, దర్శకుడు కన్సీవ్ చేస్తున్నాడు. డిఫరెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్ స్టోరీ నేరేషన్ హీరోకి ఇస్తారు, సేమ్ థింగ్ నేను ఫుల్ నేరేషన్ వింటానండి. ఆ నేరేషన్లో నాకు హీరో వచ్చి ఒక హీరోయిన్ ఎక్కడ కలుస్తాడో అక్కడే తన లవ్ చెప్తున్నారంటే దెన్ ఐ సే దిస్ మేబీ మనం ఈ బ్లాక్లో పెడదాం, లొకేషన్లో ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ ఒక ఫైట్ సీన్ ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇట్లా ఉంటుంది, హాస్పిటల్ ఇట్లా ఉంటుంది. సో మేము ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ ఇన్ స్టోరీ బోర్డ్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఆర్ట్ డైరెక్టర్స్, ఐ విల్ వర్క్ లైక్ దిస్. సో నాకు ఫుల్ నేరేషన్ ఇస్తేనే నేను ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తాను. డైరెక్టర్ ఎట్లా హీరోకి చెప్తారో, మిగతా టెక్నీషియన్స్కి, ఫోటోగ్రాఫర్కి చెప్తారో మాకు నేరేషన్ చేస్తారు. సో చేసేటప్పుడు ద ఓవరాల్ మూవీ ఏ టోన్లో ఉంటుంది, ఏ షేడ్లో వర్క్ చేయొచ్చు, ఫ్లాష్ బ్యాక్ అంటే మనం ఈ టోన్లో పనిచేద్దాం అనేది. సో సెట్స్ కూడా అట్లాగే డిజైన్ చేస్తాను అకార్డింగ్లీ. మేము ఒక విషయం విన్నాం మీ గురించి, మీరు అసలు నిజంగా మిత భాష, మీరు ఇక్కడ కూర్చునే ముందర కూడా నేను ఏం చెప్తాను అన్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు ఎలాగ సినిమా ఇండస్ట్రీలో అసలు అడ్జస్ట్ అవ్వగలిగారు? మీరు మిత భాష కొంచెం తక్కువ మాట్లాడతారు అని. మా నాన్నగారు చాలా చెప్పేవారండి, సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఏవేం ప్రొడక్షన్స్, విజయ ప్రొడక్షన్స్ సినిమాస్ చేసేటప్పుడు మా నాన్నగారు కారు కొన్నా కూడా ఏవిఎం స్టూడియో గేట్ దగ్గర కారు పెట్టేసి నడుచుకుని వెళ్ళేవారు ఫ్లోర్ దాకా. నేను నాన్నగారిని అడిగేవాడిని, ఎందుకంటే లేదురా డైరెక్టర్ వాళ్ళే కారులోనే, మనం అట్లా వెళ్ళకూడదని. మా ఫాదర్ ఒక ఇది అప్పుడులో వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఆర్ట్ డైరెక్టర్స్కి అయినా సరే. సో నాకు అవన్నీ చూసి నేను ప్రాక్టికల్గా ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నార్మల్గా నేను ఎట్లా ఒక కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్లో వర్క్ చేశాను అట్లాగే చేశాను. ఐ నెవర్ సీ ఎనీ డిఫరెన్స్, ఈ ప్రొడ్యూసర్ ఇట్లా ఉండాలి ఇట్లా నేను ఎప్పుడు లేదు. యునో వన్ థింగ్, ఐ నెవర్ గో టు ఎనీ ప్రొడక్షన్ హౌస్. ఈవెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ రాజమౌళి మూవీ, అతను కూడా ఫస్ట్ సింహాద్రి, సాయి యమదొంగ అంతా చేస్తే కూడా ఈజ్ టు కమ్ టు మై ప్లే ఆఫీస్. సో ఒక ఫ్రెండ్లీగా ఉంటాం వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర మనం వర్క్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు గో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. క్రియేటివ్ జాబ్ ఎట్లా అంటే మనం ఒక ఆఫీస్కి వెళ్ళి కూర్చొని డ్రా చేసే విషయం కాదండి. సో వీ కెన్ డిస్కస్. సో నాకు ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది
ఆల్వేస్ ఐ థింక్ ఇట్స్ కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి, ఛాలెంజ్ ఉంటాయి, బట్ నేను ఎప్పుడు అవి తీసుకోలేదు. అదే ఎందుకంటే మన నాన్నగారు బాగా సక్సెస్లో ఉన్నారు. రజనీకాంత్ సినిమాలు 50 చేశారు, చిరంజీవి గారు అన్నీ చేశారు పెద్ద పెద్ద సినిమాలు. బట్ ఆయన ఒక ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఫిలిం నుంచి బయటికి రాలేరు. ఫిలిం ఇండస్ట్రీలో ఒకసారి వచ్చిన తర్వాత సినిమాలు తగ్గిపోతాయి, ఏజ్ అవుతుంది, సో వాళ్ళు దాని నుంచి రాలేరు. వాళ్ళకి ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఏముంటుంది వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఎంత బాగా సెటిల్ చేస్తే ఇప్పుడు ఏంటి వేస్తున్నారు, ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎనీ డైరెక్టర్, మీరు పాత సినిమా డైరెక్టర్తో కూర్చున్నారంటే అప్పుడు మంచి మంచి సినిమాలు చేసామండి, యాక్టర్స్ కూడా మీరు చెప్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనరేషన్ మారేటప్పుడు అట్లా మారుతూనే ఉంటుంది. నేను అందుకే ఆ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళకూడదు అనేది. సో వెన్ ఎవర్ వర్క్, ఇది నేను ఒక జాబ్ అంటే ఇంతవరకు నేను చేసిన సినిమాలు ఏ ఒక్క ఫంక్షన్ షీల్డ్ కూడా నా ఇంట్లో ఉండదు, ఫిలిం మ్యాగజైన్స్ కూడా నా ఇంట్లో ఉండదు, ఆ సినిమాకి రిలేటెడ్గా నేను ఏవి ఇంట్లో ఉండవండి. సో నేను జస్ట్ సినిమా అనేది ఒక జాబ్, మనం వెళ్తాను, చూస్తాను, ఇంటికి వస్తాను, వర్క్ చేస్తాను. ఐ వాంట్ టు స్పెండ్ విత్ మై కిడ్స్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మీరు ఇంత అద్భుతంగా మీరు కళాదర్శకత్వం వహిస్తూ మీకు ఎంతో శ్రమ పెట్టారు. దాంట్లో అసలు అటువైపు ఎలాగా మీరు టర్న్ అయ్యారు, ఆ అవకాశం ఎలా వచ్చింది? కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అంటే ఎగ్జాంపుల్, నేను ఫిలింలో ఉన్నప్పుడు, ఫిలింకి రాకముందు నేను మార్కెటింగ్లో ఉన్నప్పుడు మన చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఐ వాంట్ టు సేల్ ద క్రెడిట్ కార్డ్. సో నాకు ఇంటికి వెళ్ళే దారే ఎప్పుడు వెళ్ళేవాడిని. ఆయన అపాయింట్మెంట్ నాకు ఎప్పుడు ఇవ్వరు. మా నాన్నగారి పేరు చెప్తే మేబీ ఇచ్చేస్తారు, బట్ ఎప్పుడు నేను చెప్పలేదు. సో కొన్ని రోజుల తర్వాత, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఆయనే మేడపైన చూసి నన్ను పిలిపించారు. పిలిస్తే ఆయన అడిగారు, బాబు నేను ఎవరు తెలుసా? నేను తెలుసని చెప్పకుండా విన్నానండి, బట్ అంటే నేనే చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్, నేను చూస్తున్నాను, నువ్వు రెగ్యులర్గా వస్తున్నావు, ఏం చెప్పావు అంటే ఇట్లా క్రెడిట్ కార్డ్ అంటే, అయ్యో తప్పకుండా, నువ్వు సిన్సియర్గా ఫాలో అవుతున్నావు, నేను తీసుకుంటాను, అప్లికేషన్ ఏమని ఫిల్. అప్పుడు ఆయన ఒక కేక్ ఇచ్చారు నాకు. ఎందుకని అడిగాను. వాళ్ళు నా బర్త్డే అన్నారు. ఓ ఇటని చెప్పి నేను ఆయన తర్వాత నేను 1000 సినిమాలు చేసాను అవి చెప్తూ, యాక్చువల్గా బర్త్డే అంటే నాకు చూస్తున్నావు కదా ఈ రోడ్ మొత్తం క్యూ ఉంటుంది, నాకు కార్లు ఉంటారు, జనం ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేదు నేను, ఇప్పుడు ఎవరు లేరు, నువ్వైనా సినిమా బ్యాక్గ్రౌండ్ అడిగారు. లేదండి అన్న. అనిన తర్వాత నాకు అనిపించింది, సో వన్ సక్సెస్గా ఉన్నోళ్ళు ఒక స్టేజ్ అట్లా మర్చిపోతారు. అందుకే ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ టెంపరీ. లాస్ట్ ఎవడు సినిమా చేస్తున్నాను, బట్ నాకు ఆ ఫీలింగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంది. మనం ఏమైనా టెంపుల్స్ చేద్దాం, ఇంకొక ఏదైనా తీసుకుందాం, మనం ఇట్లాగే కంటిన్యూ అవుతున్నాం, ఏదైనా చేంజ్. రెగ్యులర్గా సాంగ్స్ ఎట్లా వేస్తున్నాను, ఫైటింగ్ సెట్ వేస్తున్నాను, ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ఇది ట్రావెల్ అవుతానో నాకు తెలియదు. ప్లాన్ బి అనుకోవచ్చు. సో నేను ఐడియా లోపల ఉంది, బట్ నాకు తెలియదు. సో ఆ ట్రావెల్ ఉన్నప్పుడు నాకు మన చిన్నజయ స్వామి గారికి నేను అప్పుడు నేను ఈ మధ్యలో వెడ్డింగ్స్ ఈవెంట్స్ చేసేవాడిని. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ డాటర్కి వెడ్డింగ్ సెట్ అప్పుడే స్టార్ట్ అయింది. వెడ్డింగ్ సెట్ అంటే అప్పటి వరకు ఇట్లా సెట్ వేసేవారు కాదు, మామూలు మండపం. సో చిరంజీవి గారి డాటర్కి వేసిన తర్వాత తారక్ బన్నీ, రామ్ చరణ్ వీళ్ళందరికీ వెడ్డింగ్ సెట్స్ అంతా వేస్తున్నాను. అట్లా మై హోమ్ రామేశ్వర గారు వాళ్ళ పిల్లలకి చేసేటప్పుడు అది కొంచెం బాగా డివైన్ టచ్. నాది సెట్స్ ఎక్కువగా ఈ కొంచెం ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. సో అవి చూసి స్వామీజీ గారు ఆనంద్ సాయి ఎవరు అతను రమ్మని చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామిని కలిసేటప్పుడు స్వామి అన్నారు, ఇట్లా నా ప్రాజెక్ట్ ఉంది, ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, దాని మీద మీరు ఏమైనా టెంపుల్ ఎలివేషన్ ఏమైనా డిజైన్ చేస్తారని అడిగారు. సరే స్వామి నేను చేస్తానన్నా. తర్వాత 1 month అయిపోయింది, నేను షూటింగ్లో ఉన్నాను. మళ్ళీ జగపతిరావు గారు మై హోమ్ అతనే తీసుకెళ్ళారు. అతను ఏమన్నారంటే, స్వామిజీ అడుగుతున్నారు, నువ్వు ఇంకా వెళ్ళి మాట్లాడాలి కదా అంటే, యాక్చువల్గా నాకేంటంటే వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్కి నా ఆర్కిటెక్ట్స్ కనెక్ట్ అవ్వట్లేదు. బికాస్ ద మోడర్న్ బిల్డింగ్, దానిపైన నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ తీసుకున్న కష్టం, కనెక్ట్ అవ్వట్లేదు. సో అది చెప్పేద్దామని నేను వెళ్ళానండి. వెళ్ళి స్వామిజీ దగ్గర వెయిట్ చేస్తున్నాను, బట్ స్వామిజీ దగ్గర మనం అట్లా చెప్పొచ్చా, కరెక్ట్ కాదని చెప్పి. సో అప్పుడు అక్కడ ఒక డ్రాయింగ్ చేశాను, కాన్సెప్ట్ డ్రాయింగ్స్. ఇది కాకుండా దీన్ని పక్కన పెట్టి నేనుగా డ్రాయింగ్ చేసుకొని ఒక 10 options చేసేసుకున్నాను. ఒక 1 hourలో 1-2 hours అటంతా చేసి స్వామీజీతో చెప్పాను. స్వామీజీ గారు ఏమనుకోకపోతే నేను కొన్ని డ్రాయింగ్స్ చేశాను, ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను చూపించాను. చూస్తే చాలా బాగుంది, నువ్వు చెయ్యి,
ప్రాజెక్ట్కి నువ్వు ఆ విగ్రహం ముందర స్ట్రక్చర్ ముందు అప్పుడు మొత్తం. సో దట్ ఐ డిడ్ ద కాన్సెప్ట్ కంప్లీట్ డ్రాయింగ్స్. సో దాన్ని నువ్వు డిజైన్ చార్జ్ నువ్వు ఇంకా చేసుకో అని చెప్పి రామేశ్వర గారికి ఫోన్ చేసి రామేశ్వర గారికి చెప్పాను. సో మళ్ళీ రామేశ్వర గారు నన్ను పిలిపించారు, మాట్లాడారు, చెప్పారు, ఆనంద్ సాయి 15 yearsగా నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో 12 years ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నావు, ఒక హార్డ్ వర్క్ చేయకపోతే ఇంత సక్సెస్గా ఉండవు. ఇప్పుడు యూ నవ్ ఆల్సో యువర్ వెరీ సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్కి అంతా వస్తే ఇక్కడ ఒకటి డబ్బులు ఉండవు, సెకండ్ వీ డోంట్ నో వెన్ ద ప్రాజెక్ట్ స్టార్ట్స్, థర్డ్ ఈస్ నువ్వు ఎట్లా డెడికేట్ టైం చేయగలవు వెన్ యూ డూయింగ్ మూవీస్ అన్నారు. సో యూ టేక్ ఎ కాల్ అన్నారు. బట్ నాకు స్వామిజీ గారి దగ్గర మాట్లాడేటప్పుడు ఐ కనెక్టెడ్ సో మచ్. నాకు బాగా ఒక ఫస్ట్ టైం గురువుని చూసి, అంటే ఒకప్పుడు నేను ఈ స్వామి యోగానంద హిమాలయన్ మాస్టర్స్ బుక్ చదువుకున్నప్పుడు అంతా అట్లా ఆ ఫీల్ తర్వాత ఒక స్వామీజీని ఫస్ట్ టైం ఒక గురువుని కలుస్తున్నాను. ఆయన నన్ను చూసి నువ్వు చేయగలవు అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. బట్ మనీ అనేది ఎనీ టైం వస్తుంది, ఎప్పుడైనా సినిమాలు చేసుకోవచ్చు. బట్ స్వామిని కలవడం అనేది నాకు అదృష్టం అనిపించి మా ఇంట్లో మా మిస్సెస్తో చెప్పాను. సో ఇక ఇన్కమ్ ఏం ఉండదు, ఓకే. సో బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫీల్డ్. బట్ నేను ఐ టుక్ ఏ కాల్, ఐ వాంట్ టు స్టాప్ డూయింగ్ ఫిలిం అన్నారు. అది ఎందుకు అన్నారు, ఎందుకంటే నేను 2 చోట్ల కాల్ పెట్టి చేయలేను. నాకు అంత, ఎందుకంటే నేను ఒక పక్క స్వామీజీని రోజు కలవాలి, ఒక పక్క ఫిలిం కలవాలి, ఈ కనెక్షన్స్ ఉండవు, మిస్ అవుతుంది నాకు. ఐ వాంట్ టు లెర్న్. ఇప్పుడు ఎట్లా సినిమా ఇండస్ట్రీలో నేను నేర్చుకోవాలని ఒక 1 year ఉన్నాను, టెంపుల్ది కూడా నేను నేర్చుకోవాలి, చాలా చదవాలి, నేర్చుకోవాలి. దానికి నాకు యాక్చువల్ గురువు దొరికారు. ఆ గురువు గారితో నేను వెళ్ళడం నాకు బెటర్ అనిపించింది అన్నాను. దెన్ షీ సెడ్ ఇట్స్ ఫైన్, మనకి ఇన్కమ్ అక్కర్లేదు, వైఫ్ తమిళనాడు కాబట్టి తను అనింది అట్లా కష్టం ఉంటే వీళ్ళు గో టు తంజావూరులో మనం ఉందాం, మన ఖర్చులు ఉండవు అని చెప్పి ఎట్లా హౌ టు మెయింటైన్ యూనో, ఇంట్లో మీకు హెల్తీగా అడ్వైస్ ఉంటేనే మనం ఏదైనా ముందుకు పని చేయగలం. సో షీ సపోర్టెడ్. ఐ టుక్ ఏ కాల్. సో ఓకే, ఈ సినిమాతో ఇంకా ఆపేద్దామని అనిపించింది. సో అట్లాగా జిఆర్ స్వామి దగ్గరికి వెళ్తే జిఆర్ స్వామి గారు అన్నారు, లేదు సాయి, నువ్వు 108 దివ్య దేశాల టెంపుల్స్ ఉన్నాయి, నువ్వు ఒక 50-60 తిరిగిరా అని చెప్పి ఆయన నాకు లెటర్ ఇచ్చి అన్ని గుళ్ళకి వెళ్ళమన్నారు. సో అప్పుడు ఐ టుక్ అరౌండ్ 50,000 ఫ్రమ్ స్వామీజీ. ఐ వెంట్ టు ఆల్ సౌత్ ఇండియన్. బట్ నా డబ్బులు పెట్టుకోకుండా ఒక బస్సులో వెళ్ళడం, క్యాబ్లో వెళ్ళడం, అక్కడ ఒక చిన్న హోటల్లో ఉండడం. మన సినిమాలో అంటే మినరల్ వాటర్ బాటిల్ వస్తుంది, మన ఎయిర్పోర్ట్, ఆ లైఫ్ తీసేసాను బయటికి. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్. ఫస్ట్ మనం గుళ్ళే తిరుగుతూనే మీకు వస్తుంది ఎనర్జీ, అంత సోల్ బి కనెక్టెడ్. సో నేను అనుకొని వెళ్ళాను అట్లా. సో అది తిరిగిన తర్వాత నాకు కొంచెం ఈ ప్రాజెక్ట్ మీద ఎట్లా డ్రాయింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. ఎక్స్పోజర్ కదండి. అప్పుడు ఒరిస్సాలో స్థపతి గారు రఘునాథ పాత్ర అని స్థపతి అండి, ఆయన ఈజ్ గాట్ పద్మవిభూషణ్ అని ఎంపీ, సో లేట్ ఎంపీ. సో ఆయన ఆ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు ఆయన్ని పరిచయం చేశారు స్వామీజీ గారు. ఆయన నా డ్రాయింగ్స్ చూసి చాలా బాగుంది సాయి, నువ్వు రా అంటే ఆయనతో ఒరిస్సాకంతా ట్రావెల్ చేశాను. సో ఆయనతో కొంత నేర్చుకోవడం, కొంతమంది స్థపతులతో, గణపతి స్థపతి, ముత్తయ్య స్థపతి గారు చెన్నైలో ఉంటారు, పెద్ద స్థపతి గారు, వాళ్ళని కలవడం, తర్వాత సుందరాజన్ గారు స్థపతి మన యాదాద్రికి మన టెంపుల్ డెవలప్మెంట్ వాళ్ళు అపాయింట్ చేసిన సుందరాజన్ గారు పరిచయం అయ్యారు. సో ఈ పరిచయంతో నాకు ఇంకొక ఫీల్డ్ అనుకోండి, ఇంకొక ప్లేస్కి నేను ప్రపంచానికి వెళ్ళిపోయాను. సో అక్కడ ఇంకా ఫిలింలో టచ్ లేదు, నంబర్ లేదు. ఐ జస్ట్ స్పెండింగ్ విత్ వాళ్ళతోటే ఉండడం, తిరగడం, చాలా హ్యాపీనెస్ వచ్చేది. అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్. ఆ ప్రాజెక్ట్కి మై హోమ్లో నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు, మార్నింగ్ వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ వస్తాను. సో ఐ కుక్ మై సెల్ఫ్, ఐ క్యారీ ద ఫుడ్. సో ఒక ద డిసిప్లైన్. సో థింక్ వాట్ ఎవర్ యూ డూ, యూ నీడ్ బేసిక్ ఇస్ ఎ డిసిప్లైన్ అండ్ వీ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టు ద గురు. సో ఐ థాట్ ఈ జన్మకి నాకు ఒక గురుగారు దొరికారు. ఎప్పుడు వెళ్ళినా కలుస్తాను, ఎప్పుడు వెళ్ళినా మాట్లాడతాము, అన్నీ మాట్లాడతాం. నాకు అంత యాక్సెస్ స్వామీజీ గారు కొన్ని బుక్స్ ఇచ్చి ఇది చదువు, ఇది చూసుకో, మెయిన్గా శాస్త్రాన్ని, ఆగమశాస్త్రాన్ని ఫాలో చేయాలి. అండ్ యూనో మీటింగ్ అంటే బేసిక్గా మై క్యాస్ట్ ఇట్ సెల్ఫ్ విశ్వకర్మ. సో యు నో ద విశ్వకర్మ ఓన్లీ ద పీపుల్ హూ కన్స్ట్రక్ట్ ద టెంపుల్స్. అది కూడా నాకు తెలీదు. చూడండి,
అదంతే భగవంతుడి. నేను గణపతి స్థపతి గారి దగ్గరికి ఆయన శిష్యుడు ముతేష్ స్థపతి గారు, చాలా పెద్ద స్థపతి ఎండోమెంట్ చెన్నైలో. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అపాయింట్మెంట్ అడిగితే ఆయన నాకు 2-3 days ఇవ్వలేదు. ఒకరోజు వెళ్తే ఆయనతో కూర్చున్నా, పిలిపించాడు ఫైనల్గా. ఆయన నా ముందే డ్రాయింగ్ చేసేస్తున్నాడు. ఆయన తంజావూరు టెంపుల్ గోపురాలు గీస్తున్నాడు ఆయన. సో చూస్తూ చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడుతుంటే ఆ టైంలో నేను గీసాను. నేను డ్రా చేసిందో చూసి షాక్ అయిపోయాడు ఆయన. నువ్వు విశ్వకర్మ అని అడిగాను. అవునన్నాను. అందుకే నువ్వు డ్రా చేస్తున్నావు, నువ్వు రా అని చెప్పి మొత్తం ఆయన లైబ్రరీ అంతా చూపించారు. సో నాకు అదంతా ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతిది కూడా ఏంటంటే మనం కొత్తగా టెంపుల్ని క్రియేట్ చేయలేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఐ లెర్న్డ్, ఓహో ఇన్ని మనకి ఒక ద్రావిడ ఉంది, ఒక పల్లవ ఉంది, ఓఎస్ఆల ఉంది. సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్స్ అని మనకు ఉన్నాయనేది నేను స్టార్టెడ్ ఒక కోర్స్ లాగా. ఇప్పుడు మనం ఒక 3 years కోర్స్ ఎట్లా మనం చేస్తారో శిల్పకళలో, అట్లాంటి కోర్స్ లాగానే. బట్ యునో ఐ మోర్ అంటే ప్రాక్టికల్. ఆ అదృష్టం ఎవరికి రాదు. ఇప్పుడు మీరు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి చాలా అద్భుతంగా మీరు తీర్చిదిద్దారండి. అంత శ్రమ పెట్టారు కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఆర్ యూ హ్యాపీ? ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది టెంపుల్ రాదండి, చేస్తూనే ఉండాలనిపిస్తుంది, ఇంకా చెక్కాలనిపిస్తుంది. ఇప్పుడు గుడి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అదృష్టం ఏంటంటే సీఎం గారు ఆయన టెంపుల్ గురించి బాగా నాలెడ్జబుల్ పర్సన్ ఆయన. అదేలాగా స్వామీజీ గారు ఒక ఫీడ్బ్యాక్ ఉండేది నాకు, ఆయన ఇన్పుట్స్. తర్వాత సీఎం గారు ఏమైనా గుడిలో ఏదైనా చెప్తే అక్కడే స్కెచెస్ వేసి సీఎం గారికి ఇచ్చేసామని. మాకు టూ మచ్ ప్రాసెస్ లేకుండా అప్రూవల్ అయిపోతూ ఉంటుంది. సీఎం గారు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే మేము ఎప్పుడూ సీఎం గారు తిరుపతిని వేరే ఏ టెంపుల్ని మేము ఫాలో చేయలేదు. ఎందుకంటే మన టెంపుల్ బాగా కట్టాలనేది ఆయన. మేము దేని కంపారిజన్ లేకుండా ఇప్పుడు నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ చేయాలంటే నా వల్ల అవ్వదు. ఒకసారి అవుతుంది, అది ఒక బిజినెస్గా నేను చేయలేను. ఇట్స్ హ్యాపన్. బట్ ఆ ప్రాజెక్ట్ నేను డిజైన్ ఇచ్చేటప్పుడు సీఎం గారు చూసిన వెంటనే ఆయన నాకేమనుకున్నానో అదే పేపర్లో ఉందన్నారు. సో ఆ డ్రాయింగ్ కూడా నేను ఒక 2 days ముందే డ్రా చేశాను, 1 day బిఫోర్. ఐ థింక్ రేపు మీటింగ్ అంటే అది నాకు సీఎం మీటింగ్ అని కూడా తెలియదు. నేను కిషన్ రావు గారిని కలిశాను. సాయి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా స్వామీజీ ప్రాజెక్ట్ చేస్తున్నాను అంటే ఆయన అన్నారు, ఇట్లా యాదాద్రికి చాలామంది ఇస్తున్నారు, నువ్వు కూడా ఒక డ్రాయింగ్ తెచ్చివచ్చు కదా అంటే. ఎప్పుడు ఇస్తావు అన్నారు. మీరు చెప్పండి అన్న. రేపు వస్తామని. రేపే డ్రాయింగ్ చేసుకొని కృష్ణరావు గారు కలవడానికి వెళ్తే, లేదు సీఎం గారు లోపల ఉన్నారు కలవండి అన్న. సీఎం గారు నేను మీరు తీసుకెళ్ళిపోండి డ్రాయింగ్, నేను ఇక్కడే ఉంటాను, నాకు భయం. సో లేదు నువ్వు రా అన్న. ఓకే అని చెప్పి ఇట్లా డ్రాయింగ్ ఓపెన్ చేస్తే సీఎం గారు అడిగారు ఏంటంటే, టోటల్ టెంపుల్లో గర్భాలయం తప్ప కంప్లీట్గా నాకు ప్రాకారాలన్నీ ఉండాలని నేను డ్రాయింగ్లో గీసానండి. బట్ చాలామంది ఏమనుకున్నారంటే సౌత్ సైడ్ డౌన్ ఉంది, మనం ఏం చేయలేము, అంత దూరం ఎత్తలేము, అందుకోసం వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఒక పక్కే ఉండేది. బట్ నాది కంప్లీట్గా అటెవర్ ఇట్ ఈస్, మనం కింద నుంచి పైకి ఎత్తాలి, రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి, బాగా చేయాలని నా ఇచ్చేసిన తర్వాత చేంజెస్ వస్తున్నా నాకు తెలియదు. బట్ సీఎం గారు చూసిన వెంటనే చాలా హ్యాపీ అయిపోయారు. అయిపోయి సరే సాయి మనం 2 రోజులు వెళ్ళిపోదాం గుట్టకి, వెళ్ళి ప్లాన్ చేద్దాం. సో అట్లాగా స్టార్ట్ అయిందండి. బట్ ఐ హ్యాడ్ నియర్లీ సీఎం గారితో ఒక స్టార్ట్ అవడానికి 40 meetings దాకా చేశాను, మోర్ దెన్ 40 meetings. సో ఈ డ్రాయింగ్లో ఏ మార్పు లేదు, బట్ ద బెటర్మెంట్ చాలా చేశాం. ఎలిమెంట్స్ అయినా ఆర్కిటెక్చర్, సో ఆ డ్రాయింగ్ వన్స్ అప్రూవల్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఎట్లా ఉంటే బాగుంటుంది. సో అవుట్ సైడ్ బ్రహ్మోత్సవం పక్క మండపాలు పెట్టాము, సో అష్టపూజి మండపాలు. సో అట్లాగా ఎక్కడ లేదు. ఆ ఐడియా నాకు డ్రాయింగ్ చేసేటప్పుడు అనుకున్నా, మనం ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం, తిరుపతికి బయట నుంచి చూస్తే షెడ్లా ఉంటుంది మీకు మళ్ళీలో. సో తిరుపతి ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఆ వాల్ మనకు కనిపించదు. దాని ముందు మళ్ళీ స్టీల్ డిజైను, ఫ్యాబ్రికేషను, గ్రిల్లు ఇట్లా ఉంటాయి. ఇవి నాకు నచ్చలేదు. అయ్యో అది శాంటిటీ మిస్ అయిపోతుందని. సో అప్పుడు అనుకొని నేను యాదాద్రికి డిజైన్ చేసేటప్పుడు చుట్టూ మండపాలు చేశాను. ఆ మండపాల నుంచి నడుచుకుని గుళ్ళోకి వెళ్తాను. సో బిగినింగ్లో చూసాం. సో అది నా కాన్సెప్ట్. సో నేను మిగతా గుళ్ళు వెళ్ళడం అదంతా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని చుట్టుపక్కల అష్టపూజి మండపాలు పెట్టి దాన్ని పల్లవగా మార్చాను. పల్లవ ఆర్కిటెక్చర్ ఉంటే బాగుంటుంది అంటే ఎక్కువగా నేను మహాబలిపురం అంత సౌత్లో ఆ పల్లవ ఆర్కిటెక్చర్ తీసుకొని, తర్వాత మెయిన్ టెంపుల్ ద్రావిడన్ తీసుకొని, లోపల ముఖమండపం కాకతీయ ఆర్కిటెక్చర్లో తీసుకొని, ఇట్లాగా
మళ్ళీ ఏనుగులంతా చాళుక్య ఇట్లాగా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ తీసుకొని రైట్ ఒక 1 year మోర్ దెన్ వీ డిడ్ అరౌండ్ 4,500 డ్రాయింగ్స్. తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి స్వామితో కూర్చొని ప్రతి డ్రాయింగ్స్, ఎందుకంటే గురుగారు చెప్తుంటారు స్వామీజీ ఆనంద్ సాయి ఇట్లా చేస్తే, బట్ ఏంటంటే ప్లాన్లో అదృష్టం ఏది మారలేదు. అంటే అది నేను ఆ రోజు దేవుడు చేయించుకున్నాడు అంతే, ఇది నేనుగా ఆలోచించి డ్రాయింగ్ ఎట్లా ఉండాలనేది చేయలేదు. ఇట్స్ హ్యాపన్. బట్ దాన్ని ఆ గుడిలో ఇంకో ఏవేవి మనం యాడ్ చేయవచ్చు అనేది లేటర్ ఆన్ స్టేజ్లో నార్త్ మనకి ఈస్ట్ తర్వాత వెస్ట్లో ఏనుగులు పెట్టాలని బయట గోపురాలు బయట, మరి సౌత్ అండ్ నార్త్ సింహాలు పెట్టాలని ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వచ్చాను. నేను సీఎం గారికి చెప్పాను, ఒక శ్రీకృష్ణదేవరాయలు తప్ప పీరియడ్లో ఎవరు డబ్బులున్న వాళ్ళు ఎవరు కట్టలేరండి, ప్రాప్తం ఉండాలి, రాకపోతే గుడి కంప్లీట్ అవ్వదు, చేయలేము కూడా కట్టడం. ఆయన ఎక్కడ ఏ కార్నర్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు వర్క్లో వర్క్. ఆ టెంపుల్లో ఒక క్యూ లైన్ వస్తుందంటే అది బ్రహ్మోత్సవం పైనుంచి రావాలి, సో అది కనిపిస్తుంది క్యూ లైన్, సో అది ప్రాకారంలో ఉన్న మండపాలు కనెక్ట్ అవుతుంది ఈస్ట్లో. సో అది ఎట్లా చేద్దాం, సీఎం గారే అన్నారు ఇది కొంచెం అందంగా డిజైన్ చేయి, ఎందుకంటే ఇట్ టు బి కాంప్లిమెంట్ టు ద గోపురం, మళ్ళీ షెడ్ ఇవన్నీ అంటారు కదా అంటే అక్కడే మధ్యాహ్నం టైంలో డ్రా చేసి ఇచ్చాను. ఆయనే అడుగుతారు సీఎం గారు, మధ్యాహ్నం అయిన తర్వాత సాయికి చెప్పేసాను, సాయి డ్రాయింగ్ నేను లంచ్ వచ్చిన తర్వాత డ్రాయింగ్ రెడీగా ఉందని అడుగుతారు. సో ఆయన లంచ్ చేసి ఇచ్చినే డ్రాయింగ్ చూపించేసాను, ఓకే అంటారు. సో వీ డిజైన్డ్ బ్రాస్ క్యూ లైన్, అల్యూమినియం బ్రాస్ కోటెడ్ క్యూ లైన్. అది ఏంటనుకున్నా అంటే సరే జైన్ ఆర్కిటెక్చర్ ఒకటి మిస్ అయ్యని చెప్పి దాని ఆర్కిటెక్చర్ ఆర్చ్తో అది చేశాను అది. సో అట్లా కాంప్లిమెంట్ అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన 1 by 1 అండి. తర్వాత నేను ప్రతి గుళ్ళు చూస్తాను, మేబీ ఎగ్జాంపుల్ టేక్ తిరుపతి, మధురై అలా లైటింగ్ అనేది దే నెవర్ ఫోకస్, వెంటిలేషన్ ప్లస్ ద ఎలివేట్ ద ఆర్కిటెక్చర్, బ్యూటిఫికేషన్ బ్యూటీ ఆఫ్ ద ల్యాండ్. ఆ లైటింగ్ అనేది ఏ టెంపుల్ ఉండవు. నార్మల్గా ట్యూబ్ లైట్లు వేసేస్తారు, జనాలు వెళ్తుంటారు, బ్రహ్మోత్సవం టైంలో కలర్ లైట్లు వేసేస్తుంటారు. సో నాకేమనిపించింది అంటే ఈ టెంపుల్ కంప్లీట్గా మనం ఇంత కష్టపడ్డాం, దానికి మన లైటింగ్ తోటి మనం చూపించాలి సో అని అనిపించింది నాకు. సో దాన్ని ఎట్లా మనం చెప్తాం, అప్రూవల్ ఎట్లా చేయాలి. సో అగైన్ ఐ వన్ వాక్ త్రూ ఆ టెంపుల్ మొత్తం లైటింగ్ చేయించడానికి ఎట్లా ఉంటుందని చెప్పి లైటింగ్ డిజైన్ చేసి సీఎం గారికి చూపించాను. సీఎం గారు చాలా బాగుంది, ఇమ్మీడియట్గా చేయండి అన్నారు. ఆ కాల్ ఎవ్వరూ తీయలేరండి. అంత సీఎం గారు ఆ రోజు చెప్పకపోయి ఉంటే ఇంకా ఎంత అందం వచ్చిండేది కదా. అంటే యూ టుక్ కేర్ ఆఫ్ అన్ని మైన్యూట్ థింగ్స్ కూడా చూసారు మీరు. ప్లీజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టెంపుల్లో ఒక చిన్న తాళం పెట్టాలన్నా కూడా నా అప్రూవల్ కావాలి. నేను డ్రాయింగ్ చేసి అది అప్రూవల్ అవుతూనే తాళం పెట్టాలి. సో ఎవరు దే కెనాట్ టేక్ ఇట్ బికాస్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ సీఎం గారు ఇస్ గివెన్ టు మీ. ఆనంద్ సాయి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అండ్ అందరూ అదే చెప్తారు, నీకు సీఎం గారు టాస్క్ ఇచ్చారు ఆనంద్ సాయి, యూ హ్యావ్ టు టేక్ కేర్. బికాస్ సీఎం గారు వచ్చేటప్పటికి నాకు నాట్ ఓన్లీ టెంపుల్ బ్రహ్మోత్సవం చుట్టూ తర్వాత పార్పెట్ వాల్లో కూడా ల్యాంప్స్ డిజైన్ చేయాలి. సో రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళకి ఒక రెగ్యులర్ లైట్లు పెడతారు. సో నాకేంటంటే అక్కడ కొంచెం స్పెషలైజ్డ్ డిజైన్స్ ఉంటే బాగుంటుంది అని నేను కొన్ని డిజైన్స్ సీఎం గారికి చూపిస్తే దాంట్లో సీఎం గారు నచ్చి తర్వాత సీఎం గారికి ఐ గివ్ ఆప్షన్స్ సీఎం గారు. సో ఆప్షన్ ఇచ్చిన తర్వాత సీఎం గారు బాగుంది చేయమన్నారు. యాక్చువల్గా డిజైన్స్ కుంటే ఎగ్జిక్యూట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎన్ని డిజైన్లు ఇవ్వచ్చు బట్ యునో థింగ్ ఈస్ మై టీమ్ ఈస్ వెరీ లెస్. అంటే ఈ టీం ఏంటంటే నా ప్రాజెక్ట్లో ఒక నలుగురే అండి. ఐ డోంట్ మేక్ ఎనీథింగ్. నేనున్నాను, మై వెరీ డివైన్ ఆర్కిటెక్ట్ మధుసూదన్ గారు అండ్ వెంకటేశ్వర గారు అండ్ లక్ష్మీనారాయణ సివిల్లో అంటే స్ట్రక్చరల్ డిజైనర్, తర్వాత శివాని మా అసిస్టెంట్. యాక్చువల్లీ మేము నలుగురే కంప్లీట్గా ప్రాజెక్ట్ తిరుగుతుంటాం. నాకేంటంటే ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టీమ్. ఆ టీం ఏంటంటే టోటల్గా ఈ యాదాద్రి మీద చాలా కనెక్టెడ్. మనం కొత్తగా డిజైన్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. దే ఆల్సో లైక్ ఇట్లా చేయవచ్చు అట్లా చేయవచ్చు అనేది. సో నాకు అది బాగా హెల్ప్ అయింది. సో ఐఎమ్ వెరీ పూర్ అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డ్రాఫ్టింగ్ లెటర్స్ ఇవన్నీ నాకేం తెలియదు. నేను ఈవెన్ ఆర్ట్ అడుగుతారా ఐ కెన్ డూ ఇట్. సో మై వైఫ్ she'll take all management side. So a lot of support doing this project. So once I designed the lamps and CM గా చాలా బాగుంది, అన్ని చోట్ల పెట్టమన్నారు.
సో ఐ డిజైన్డ్ పుష్కర్ నిలబెట్టాను. శివాలయం కూడా చాలా బాగా గొప్పగా వచ్చింది. సో శివాలయం కూడా అక్కడ కూడా త్రిశూలం పెట్టి తర్వాత నంది పెట్టి అట్లాగే మేము చుట్టూ ల్యాంప్స్ డిజైన్ చేసాం. సో ప్రతిదానికి కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్ రథశాల ఉంది. మీరు ఎక్కడ రథశాల చూస్తే మీకు ఎట్లా ఉంటుందంటే ఒక షెడ్ లాగా ఉంటుంది, స్టీల్ షెడ్ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎక్కువగా పెద్దగా ఫోకస్ చేయరు, లేదంటే ఒక రూమ్ లా కట్టి షట్టర్ తీస్తారు. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు మన కొండ పైన మన టెంపుల్ ఉంది కాబట్టి చిన్న ప్లేస్ని మనం దగ్గర 11.5 acres 12 acres నుంచి వీ మేడ్ 17 acres తీసుకొచ్చాం ఫిల్లింగ్ చేసుకొని. సో బ్రహ్మోత్సవం ఏరియా దగ్గర 50,000 మంది రావచ్చు. సో వాళ్ళకి శివాలయం నుంచి ఎగ్జిట్ పెట్టాము, మళ్ళీ లిఫ్ట్స్ పెట్టాము. అదేలాగా మెయిన్ టెంపుల్లో చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ పెట్టాను. సో గుడిలోకి వెళ్ళడానికి బయటికి రావడానికి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ మేము అన్ని పక్కల అన్నీ ఆలోచించి అండ్ దెన్ వీ డిస్కస్ విత్ ద ఫైర్ ఫైటింగ్ పీపుల్తో మీటింగ్ చేస్తాం ఎక్కడెక్కడ పెట్టాలని. తర్వాత సీసీ కెమెరాలు డిజైన్ చేసిన తర్వాత నాకు ఎక్కడెక్కడ ఉండాలి, దానివల్ల ఎలివేషన్స్లో ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అనేది మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఏదన్నా మీకు ఫినిషింగ్ టచెస్ అట్లా ఫినిషింగ్ టచెస్ అంటే మాకు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్లో ఉంది, టెంపుల్లో అయిపోయింది. టెంపుల్లో ఇప్పుడు ఏంటంటే మేము డోర్కి గోల్డ్ అంతా ఫిక్స్ చేస్తున్నాం. గోల్డ్ని 2-3 days నుంచి మేము కలశాలు కూడా పెట్టేస్తున్నాం. సో ధ్వజస్తంభాన్ని కూడా కొంచెం అది ఎట్లా పూజకు ముందు నిలబెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. తర్వాత లైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. సో ఎయిర్ కండిషన్ కూడా ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తాం. సో డేట్స్ బట్టి వీఆర్ గోయింగ్ టు ప్లాన్. ఫ్యూచర్లో ఇంకా చాలా గుళ్ళు కట్టమని టెంపుల్స్ చాలా మంది అడిగే అవకాశం ఉంటుంది. మీరు అటువైపు వెళ్తున్నారా మళ్ళీ సినిమా వైపుకి? లేదండి, నాకు చాలామంది గుళ్ళు కట్టమంటున్నారండి. బట్ నాకేంటంటే ఏ టెంపుల్ కట్టినా దానికి ఒక హిస్టరీ ఉండాలి, స్థల పురాణం ఉండాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. కొన్ని మనం ఇంకా వెళ్ళి ఆర్కిటెక్చర్ స్పాయిల్ చేయకూడదు. ఎగ్జాంపుల్ నాకు భద్రాచలం గారు సీఎం గారు ఇచ్చారు. సో ఐ డిజైన్డ్ కంప్లీట్లీ భద్రాచలం. సో డ్రాయింగ్స్ అన్నీ ఫైనలైజ్ అయ్యి స్వామీజీ గారు కూడా ఫైనలైజ్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ సీఎం గారు మేబీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇట్. భద్రాచలం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఐ డిజైన్డ్ అయిపోయింది. సో ఐఎమ్ కంప్లీటెడ్ విత్ ద ఆల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ షిరిడి సాయిబాబా గుడి ఒకటి కట్టమన్నారు. సో నేను ఎందుకు చిన్నప్పటి నుంచి నేను డివోటీ. సో షిరిడి సాయిబాబా గుడి కట్టాలంటే నాకు ఏమనిపించిందంటే నేను క్లయింట్తో చెప్పాను, నాకు డబ్బులు అంతా వద్దు, నేను ఈ గుడి కట్టాలంటే నాకు నన్ను ఫ్రీడమ్గా మీరు ఇవ్వండి, నా ఐడియాకి ఇవ్వండి అంటే. దెన్ ఐ సెడ్ ఓకే 1950s ఆ టెంపుల్ ఎట్లా ఉందో దాన్ని రీక్రియేట్ చేస్తాను, రిప్లికా చేస్తాను. అండ్ ఇప్పుడున్న టెంపుల్లా వద్దు, బాబా అప్పుడు వెళ్ళి మన గుడికి ద్వారకామాయికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉందో అట్లా చేద్దాం అని కంప్లీట్గా స్టోన్లో కన్స్ట్రక్ట్ చేశాను శంషాబాద్ దగ్గర. చేసిన తర్వాత ఆ గుడిలో విగ్రహం వచ్చి మనకి సేమ్ రిప్లికా చేయాలి. సో నేను చాలా ప్లేసెస్కి వెళ్ళి చూసి వచ్చాను. బాంబేలో తాలీం అని అతనే ఒరిజినల్గా వాళ్ళు ఫోర్ఫాదర్స్ ఆ విగ్రహం చేశారు. బట్ నేను దేనికి కనెక్ట్ అవ్వలేకపోయాను. అందరూ ఒక బిజినెస్లా చేస్తున్నారు తప్ప అది ఒక ప్రాజెక్ట్గా తీసుకోవట్లేదు. సో దెన్ మా క్లయింట్తో చెప్పి ఐ వెంట్ టు ఇటలీ ర్యాండమ్గా వెళ్ళి ఇటలీలో ఒక అతని స్కల్ప్చర్ని తీసుకొని అతనితో చెక్కిచ్చాను. అతను ఎగ్జాక్ట్గా 99% చేశాడు ఆయన. సో ఆ ఒక ప్రాజెక్ట్ నాకు బాగా ఎందుకు కనెక్ట్ అయిందంటే అన్ని గుళ్ళు ఉన్నాయి బాబా గుళ్ళు, ఈ గుడి నాకు డెఫినెట్గా ఇంకో షిరిడి లాగా ఉండాలి. మన షిరిడి స్థలపురంలో కూడా మనం రిప్లికా చేయగలం గుడిని అనుకున్నా. తర్వాత నాకు అనిపించింది తిరుమలలో టెంపుల్ ఆంజనేయ టెంపుల్ చేయమంటే నాకు అనిపించింది ఓకే ఈ టెంపుల్ ఇంతవరకు ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం మనం అక్కడ చేయడం అనేది మన అదృష్టం. సో అందుకోసం ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు దిస్ స్టార్టెడ్ వర్కింగ్ అండి. హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళ సపోర్ట్ చాలా ఉందని మీ మాటలో నాకు అర్థమైంది. మీ వైఫ్ కూడా ఆర్టిస్ట్ అని విన్నాను నేను. నాదేంటంటే మాకు వి మ్యారీడ్ వెరీ ఎర్లీ in 31 time, but ఏంటంటే my daughter is doing medicine second year in UK and my son joined this year architecture in UK. మా అబ్బాయికి క్లారిటీగా he said he's more interested in art, so he's he can do very free hand sketches. So ఆ sketches అన్నీ నేను చూసిన తర్వాత I thought maybe he can do. So both of them in UK. So wife Vasiki వచ్చి she didn't do any movies because తన ఫోకస్ అంతా పిల్లల మీద, తర్వాత నా కెరియర్ మీద. షీ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం.
దెన్ షీ సెడ్ ఆనంద్ నౌ ఐఎమ్ ఫ్రీ బట్ పీపుల్ ఏదో ఆలీ గారి ఇంటర్వ్యూలో మనం చెప్పేటప్పుడు సంథింగ్ షీ సెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో మెనీ పీపుల్ అప్రోచ్డ్ సో దెన్ షీ సెడ్ ఐ కెన్ డూ గుడ్ స్క్రిప్ట్ అని చెప్పి షీ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ రైట్ నౌ షీ ఈస్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ విత్ సమ్ సిస్టర్ క్యారెక్టర్. మీ సిబ్లింగ్స్, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? యా, మై బ్రదర్ ఇస్ ఇన్ చెన్నై అండి, మై సిస్టర్ ఇన్ కోయంబత్తూర్. దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్. వేరే ప్రొఫెషన్. దే ఆర్ ఆల్ డిఫరెంట్ ప్రొఫెషన్. సో మీకంటూ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, భవిష్యత్తు ప్రణాళికలు, ఇది చెయ్యాలి అని ఏదన్నా? నేను ఏది ప్లాన్ చేయలేదు. ఇట్లా గోయింగ్ అది ఎట్లా వెళ్తుందో ఆ మంచి దారి చూసుకొని మంచి వాళ్ళని కలుస్తూ అడిగితే నాకు హైదరాబాద్లో ఫ్రెండ్సే లేరు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉంది, నాకు ఫ్రెండ్స్ లేరు, ఎవరు మా ఇంటికి వచ్చింది లేదు. నో ఫిలిం ఇండస్ట్రీస్ కమ్ టు మీ, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇస్ మై ఫ్రెండ్, తనతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ద ప్రాజెక్ట్ వెన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు సో వీ హ్యాడ్ వై కాంట్ వీ కెన్ డూ మూవీ. సో ఆ రకంగా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు బికాస్ నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి అనేది నేను ఎట్లాగో ఈ టైం. కళ్యాణ్ గారు టోటల్ గా ఇంటూ మూవీస్, ఆయన ఒక స్టార్డమ్, ఒక హీరో అయిపోయారు. మీరు యూఆర్ ఇంటూ ఆర్ట్ డైరెక్షన్. మీ ఇద్దరు మంచి కనెక్షన్ ఉంది ముందు. అయితే మరి కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక ఫ్రెండ్లీగా? తనతో ట్రావెల్లో ఉన్నప్పుడు అంతా ఈజ్ వెరీ సింపుల్ పర్సన్. సింపుల్ అంటే కిందే పడుకుంటాడు, అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఉంటుంది, బట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా తనతో నేను ట్రావెల్ అయినంత వరకు ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ మోర్ హెల్పింగ్ నేచర్. సి అతను ఐడియాలజీ ఈజ్ టోటలీ డిఫరెంట్. నాకేంటంటే ఆ పొలిటికల్ అనేది నాకు అస్సలు సబ్జెక్ట్ అస్సలు తెలియదు. అందుకే తను పొలిటికల్ నాతో అస్సలు డిస్కస్ చేయరు, నేను మాట్లాడను. ఆ మీటింగ్ ఉంటే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు. సో కళ్యాణ్ గారితో ఎప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయనతో మా ఫ్రెండ్స్, మా ట్రావెల్, నా వర్క్ గురించి, సో విల్ ఆల్వేస్ అప్రిషియేట్. ఈజ్ మోర్ ఓవర్ ఈజ్ లైక్ వెల్ విషర్ టు మై ఈవెన్ దో మీ అండ్ మై ఫ్యామిలీ. సో ఫిలిం చేస్తామంటే అండ్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ ద డిఫరెంట్ వరల్డ్, సో యూ హ్యావ్ టు అప్డేట్. సో యాదాద్రి కంప్లీషన్కి వచ్చింది కాబట్టి దెన్ ఐ థాట్ ఓకే, ఒక స్క్రిప్ట్ ఫుల్గా విన్నాను హరీష్ శంకర్ది. వినిన తర్వాత ఐ థాట్ ఓకే, ఐ కెన్ డూ ఇట్. సార్, మీకు అసలు ఇన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి మిమ్మల్ని, మీ ప్రతిభను చూసి మిమ్మల్ని, కానీ మీకంటూ ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా మీకు మీరుగా? ట్రూ, బట్ ఎట్లా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు యాదగిరిగుట్ట చేసేటప్పుడు స్వామిజీ గారి ప్రాజెక్ట్ చేసేటప్పుడు అంతా నాకు ఆ ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. శిల్పకళ మన చెన్నైలో ఉండేది, తిరుపతి అంతా. అక్కడ ఏంటంటే చాలా తక్కువ స్టూడెంట్స్. మహాబలిపురంలో చూస్తే ఒక 10-15 మందే ఉంటారు. అంటే ఆ జనరేషన్ తగ్గిపోతుంది, స్కల్ప్చర్స్ జనరేషన్ తగ్గిపోతుంది, స్థపతులు తగ్గిపోతున్నారు, నాలెడ్జబుల్ పర్సన్స్ చాలా తక్కువ. దాని తర్వాత నేర్చుకున్న తప్ప వాళ్ళకి ఇంకొక లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో నాకేమనిపించిందంటే మనం నేర్చుకున్నాం ఇదంతా. ఫిలింలో ఉన్నాను, తర్వాత టెంపుల్కి వచ్చాను, టెంపుల్లో ట్రావెల్ చేశాను. సో నా డ్రీమ్ అంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఎ ఇన్స్టిట్యూట్. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద పీపుల్. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడున్న జనరేషన్ కూడా దే హ్యాస్ టు నో ద ఇంపార్టెన్స్. యూనో ఇప్పుడు మిషనరీ వచ్చేసింది, అప్పుడంతా హ్యాండ్తో చేశారు. ఇదే గుడి మనం కట్టాలంటే ఒక 2 జనరేషన్ అండి, మినిమం 40-50 ఇయర్స్ అయ్యే ప్రాజెక్ట్ని మనం ఇవాళ ఒక 6 ఇయర్స్లో కడుతున్నాం అంటే దానికి టెక్నాలజీ యాడ్ అవుతుంది అండ్ స్కల్ప్చర్స్తో చేయించుకుంటున్నాం. బట్ నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అట్లా చేసుకోవాలంటే ఇప్పుడు రాజస్థాన్లో చాలామంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామాలయం ఉంది, నాగరా ఆర్కిటెక్చర్, మీకు అవన్నీ శాండ్ స్టోన్, వెరీ సాఫ్ట్ స్టోన్, అవి మిషన్లో చేసేస్తారు కటింగ్ అంతా. అదేలాగా మీకు అక్షర్ధామ్ కూడా అట్లాగే. బట్ గ్రానైట్ బ్లాక్ స్టోన్ మిషన్లో కట్ చేయలేం, ఇట్స్ అ వెరీ హెవీ స్టోన్. సో ఆ స్టోన్ మనం కట్ చేయాలన్నా కూడా మనుషులు చెక్కాలి, కొంతవరకు కట్ చేయవచ్చు. ఇప్పుడు ఆ శిల్పకళ అనాటమీ, ఆ రూపాలు రావాలంటే చెక్కాలి. సో దానికి మనకి ప్రాపర్ అయిన పీపుల్ కావాలి, మనం ఐడెంటిఫై చేయాలి డిఫరెంట్ స్టేట్స్లో నుంచి, వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్లో పెట్టి ట్రైనింగ్ ఇస్తుంటే దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఉన్న టెంపుల్స్ ఏవైనా ఉన్నా కూడా ఈ టీం వెళ్ళి దే గోయింగ్ టు వర్క్. సో నాకేమనిపించిందంటే అట్లాగా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాలని ఇట్స్ మై డ్రీమ్. దీంతో పాటు మీరు మీ నాలెడ్జ్, మీ అనుభవాలు అంతా కూడా ఒక బుక్ లాగా, ఒక గ్రంథం? యా అండి, ఐఎమ్ డూయింగ్ వన్ జర్నీ ఆఫ్ యాదాద్రి అని. సో ఓవరాల్ జర్నీ ఐఎమ్ జస్ట్ వర్కింగ్. సో కాఫీ టేబుల్ బుక్ కూడా చేస్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ ఆఫ్
యాదాద్రి. మీరు ఇంత ఒక తపస్సులాగా చేసినందుకు మీకు అద్భుతమైన రికగ్నిషన్ ధార్మిక రత్న అనేసి, దాని గురించి చెప్పండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీలో ఒక ఎంకరేజ్మెంట్. అది సో ఇట్స్ ఎంకరేజ్మెంట్, ఆల్వేస్ ఐ టేక్ ఎంకరేజ్మెంట్. దానికి మనం తీసుకున్న వర్క్ మిగతా జనరేషన్ కూడా మనం షేర్ చేయాలి, వాళ్ళని కూడా మనం మోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ వర్క్, ఇట్లాంటి వర్క్ తగ్గిపోతూనే ఉంది. గుడ్లు కడుతున్నారండి, బ్రిక్తో కట్టేస్తున్నారు. మనం యాదాద్రి టెంపుల్ అనే వరల్డ్ ఫస్ట్ టెంపుల్ కంప్లీట్లీ స్టోన్తో కట్టాం. ఆల్వార్లు అనేది 12 ఆల్వార్లు ఎక్కడ కూడా మనకి చూస్తే కూడా మీకు సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది, ఇక్కడ స్టాండింగ్లో ఉంటుంది. ఇట్లాంటివన్నీ కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చాం. సో ఈ టెంపుల్కి వెళ్తేనే వాళ్ళకు ఒక కిడ్స్ కూడా ఒక ఎడ్యుకేషన్లా ఉంటుంది. అండ్ యాదాద్రి ఒక టెంపుల్ అని కాదండి, ద ఆర్కిటెక్చర్ మార్వల్ ఇది, దట్ విల్ బీ హ్యాపన్. సో పీపుల్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే నేను 6 సంవత్సరాలుగా నేను చూస్తుంటే కూడా నాకు ఎప్పుడు కొత్త కనిపిస్తుంటుంది. సో దట్ బ్యూటీ అండ్ వచ్చి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ తిరుపతిలో కూడా చాలామంది, తిరుపతికి వెళ్తే కూడా చాలామంది యాదాద్రి గురించి చెప్తుంటారు. సో చాలా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు చేసే ప్రాజెక్ట్స్ కూడా ఇంకా సక్సెస్ అవ్వాలి, మా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.